బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే నానుడి నుంచి కాస్త గురువులను ఈ రకంగా మర్యాదగా గౌరవంగా ఒక దైవంలాగా భావించే రకం కొలుచుకునే స్థాయి నుంచి ఈరోజు గురువుల స్థానం మరింతగా దిగజారిపోయింది. అందుకు కొంతమంది అరే వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులే కారణం. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త డెఫినెట్గా మిమ్మల్ని ఇబ్బంది గురి చేయొచ్చు. డెఫినెట్గా మీ పిల్లలకు చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుల మీద కూడా అనుమానం మీకు కలిగించవచ్చు. ఎందుకంటే ఈ స్థాయిలో కూడా గురువులు దిగజారుతారా? ఈ స్థాయిలో కూడా ఒక విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్ దిగజారిపోయి ప్రవర్తిస్తారా? ఒక కామ పిశాచకుడిలాగా మారిపోతారా? అంటే దానికి సంకేతమే రాజేంద్ర నగర్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలోని ఒక గురువు చేసిన నిర్వాకం. బుద్వేల్ ప్రభుత్వ పాఠశాల అది. ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నారు వ్యక్తి. స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థుల పట్ల అసభ్యకర ప్రవర్తన కనబరుస్తున్నారు ఆయన. విద్యార్థుల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకర ప్రవర్తన ఆయనలో కనబడింది. సాయంత్రం స్కూల్ ముగిసినప్పటికీ అమ్మాయిలని ఇంటికి పంపించలేదు ఆ టీచర్. తమపై జరుగుతున్నటువంటి ఆ లైంగిక దాడిని మహిళా టీచర్లకు చెప్పుకున్నారు ఆ తోటి విద్యార్థినులు. వేణుగోపాల్ని నిలదీశారు మహిళా టీచర్లు. ఫిజిక్స్ టీచర్ పేరు వేణుగోపాల్. ఆయన నిలదీశారు తోటి మహిళా టీచర్లు. మహిళా టీచర్లపై సైతం లైంగికంగా దాడికి పాల్పడ్డాడు ఈ వేణుగోపాల్. వేణుగోపాల్ పైన డిఈఓకి ఫిర్యాదు చేశారు మహిళా టీచర్లు. ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ పైన ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. వేణుగోపాల్ పైన సస్పెన్షన్ వేటు కూడా పడింది. మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి బహుశా ఆయనే అనుకుంటా. ఎస్, ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. అంతకంటే ముందు ఒకసారి అక్కడ జరిగినటువంటి ఆ ఘర్షణ వాతావరణం, ఆ వేణుగోపాల్ ఫిజిక్స్ టీచర్ పైన తోటి టీచర్లు కావచ్చు, విద్యార్థినుల తల్లిదండ్రులు ఏం చేస్తారో చూద్దాం. ఒకసారి అక్కడ సంఘటన స్థలంలో జరిగినటువంటి ఆ దృశ్యాలు చూద్దాం. ఇట్లే చేస్తారా? సార్ ఒక మీ ప్రూఫ్లు కావాలా? నేను ప్రూఫ్లు తీయాలా? వీడియోలో తీసిన ప్రూఫ్ చెప్పాలా? మంచి మాట్లాడాలి. అడుగుతున్న పిల్లలకి ఆన్సర్ చెప్పండి. 4 క్లాస్ రూల్ అయిపోతుంది. స్కూల్ కమిటీలో పెట్టిరా? ఆమోదం తెలిపిరా? ఇంతకుముందు ఇచ్చమని ఊరుకున్నారు, చెప్పాను. ఇప్పుడు ఊరుకోలేదు, చెప్పలేదు, అంతే. అది పిల్లలకి చదువు చెప్పడం నాకు 90 ఇదే పని అయితే ఇన్ని రోజులు ఎందుకు వద్దు అన్నాడు. అంటే రేపు ఏ రోజు కంప్లైంట్ ఎందుకు చేయలేదు? ఈ రోజు నేను కంప్లైంట్ చేశాను. మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? నేను చెప్పేది వేణుగోపాల్ అనే ఈ టీచర్ ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నారు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన తన వృత్తిని కొనసాగిస్తూనే ఏకంగా గురువు అనే ప్రధానికే కలంకం తీసుకొచ్చే రకంగా ఆయన ప్రవర్తన కనిపించింది. విద్యార్థుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడట. ప్రైవేట్ పార్ట్స్ను కూడా తాకుతూ వారిని టార్చర్ చేశాడట. ప్రైవేట్ క్లాసుల పేరిట వారిని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా వారిని కొంత ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో మహిళా టీచర్లకి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో మహిళా టీచర్లు నిలదీస్తే కొంత ఆయన యొక్క ప్రవర్తన వారి దగ్గర కూడా వెళ్ళింది. ఏకంగా వారిపైన కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. ఏకంగా ఆయన తీరు చూసిన తర్వాత ఎవరైనా కూడా ఆయనని ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన చూస్తే కూడా వయసు మీదపడినవాడుగా ఉన్నాడు. కొంత చూడడానికి కట్టుబొట్టు పెట్టి కొంత అమాయకం కనబడుతున్నాడు. కానీ ఆయనలో మరొక రూపం దాగి ఉంది. ఒక కామ పిశాచి ఆయనలో దాగి ఉండడన్న విషయం ఇక్కడ మనకు తేటతెల్లం అవుతోంది. ఈ ఉపాధ్యాయుడిగా ఒక్కసారిగా ఆయన ఇటువంటి
పనులకు చేపట్టడం అనేది డెఫినెట్గా ఇబ్బంది కలిగిస్తోంది. విద్యార్థులు పాపం చెప్పలేక మహిళా టీచర్ చెప్పడంతో మహిళా టీచర్లు ఆ నిలదీస్తే ఈ నిర్వాహకం బయటకు వచ్చింది. ఎస్ ఒకసారి ఆ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో వేణుగోపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ విద్యార్థులు చెప్పినటువంటి ఆ మాటలకు సంబంధించి ఆ విద్యార్థులను బాధ కలిగిస్తున్నాడు. ఆ టీచర్ పై చర్యలు తీసుకోవాలని తోటి ఉపాధ్యాయుని కూడా తోటి టీచర్ కూడా కింద కూర్చొని ఆవిడ అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థులంతా కలిసి మహిళా టీచర్ దగ్గరికి వెళ్ళి సమస్య చెప్తే మహిళా టీచర్లు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొని నిలదీసిన కారణంగా మహిళా టీచర్ల పైన కూడా ఇటువంటి తరహాలోనే కొంత అఘాయిత్యానికి పాల్పడ్డాడట. చాలా తీవ్రంగా వాళ్ళని బాధపడ్డాడట. చాలా చూస్తుంటే ఈ మాటలు చెప్పాలంటేనే కొంత ఇబ్బందికరంగా కూడా ఉంది. ఎస్ మరిన్ని అప్డేట్స్ దేవిక అని తెలుసుకుందాం. ఎస్ దేవిక, సో వేణుగోపాల్ ఎన్ని రోజులుగా ఈ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు? సో ఆయన మీద ఎటువంటి ఆరోపణలు తాజాగా ఆ విద్యార్థులు ఏం చెప్తున్నారు? మనం చూసుకుంటే గనక విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక గురువు విద్యార్థుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా రక్తం మరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో కంటే ఎక్కువగా పాఠశాలలోనే సమయం గడుపుతూ ఉంటారు విద్యార్థులు. అయితే అక్కడనే వాళ్ళకు సేఫ్టీ లేదంటే ఇంక ఎక్కడ ఉండాలి అంటూ కూడా తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. గురువుల మీద ఉన్న నమ్మకంతో స్కూల్కి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు ఆ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకరాని చోట తాకుతూ ఎంతగానో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అంటూ కూడా కొద్ది రోజులుగా పిల్లలు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకంటే ఇటీవల కాలంలో వస్తున్న ఏవైతే పిల్లల మీద అఘాయిత్యాలు ఉన్నాయో వాటి దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా ఒక కన్నేసి ఉంచడం జరిగింది. అయితే ఎవరైతే ఇప్పుడు అందులో ఒక టీచర్గా ఫిజిక్స్ టీచర్గా వేణుగోపాల్ అనే వ్యక్తి ఆయన పనుని నిర్వర్తిస్తున్నాడో అతను ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నాడు. గతంలో కూడా అతని మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయంటూ కూడా ఇప్పుడు కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం స్పెషల్ క్లాసెస్ అని చెప్తూ ఆడపిల్లల్ని ఎవరైతే ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటారో అందులో కూడా అదొక ప్రైవేట్ స్కూల్ కాబట్టి ఏదైనా క్లాసెస్ చెప్తున్నా కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే రాబోయే కాలంలో ఆడపిల్లల్ని ఉత్తీర్ణ స్థాయిలో చూడాలి అంటూ కూడా ఆయన చెప్పే మాటలు అంటే ఆడపిల్లలకి ఎంతగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా గర్వించదగిందాలా ఉంది అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈయన స్కూల్ అయిపోయాక కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని మరి మీకు స్పెషల్ క్లాసులు చెప్తాను, మీకు ఫస్ట్ క్లాస్ వస్తారు, మీకు ఇంకా ఉత్తీర్ణ మార్కులు వస్తాయి అంటూ కూడా మాయ మాటలు చెప్పి అక్కడ కూర్చోపెట్టుకొని ఒక్కొక్క విద్యార్థిని కూడా దగ్గరికి పిలిచి తాకరాని చోట తాకుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కొద్ది రోజుల నుంచి కూడా ప్రవర్తించడంతో విద్యార్థులు ఇంట్లో చెప్తే బడి మానిపించేస్తారు, మా చదువు మధ్యలోనే ఆగిపోతుందంటూ భయాందోళనకి గురై ఎవరైతే ఇప్పుడు స్కూల్లో ఏదైతే ప్రభుత్వ స్కూల్ ఉందో అందులో కొంతమంది టీచర్స్తో వీళ్ళు సన్నిహితంగా ఉంటారు కాబట్టి కొద్ది రోజుల నుంచి ఏదైతే ఈ నరకయాతన అనుభవిస్తున్నారో ఏదైతే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని టీచర్స్కి చెప్పడం జరిగింది. టీచర్స్ వెంటనే యాక్షన్ తీసుకొని ఎవరైతే ఈ వేణుగోపాల్ ఫిజిక్స్ టీచర్గా ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి అడగా వాళ్ళ మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా పదజాలం మాట్లాడుతూ వాళ్ళ మీద కూడా అరెస్ట్ చేస్తూ కూడా మాట్లాడుతున్నారు అంటూ కూడా అక్కడ ఉన్న టీచర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి వాళ్ళు ఇంకా మాతో ఈ పని కాదు, మేము ఖచ్చితంగా ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వాలి అంటూ కూడా వెంటనే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఆవిడ దృష్టికి తీసుకెళ్ళగా ఇంకా చూడొచ్చు మనం కూడా విజువల్స్లో ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అనేది అందరూ కూడా అడుగుతున్నప్పటికీ కూడా అతను దబాయిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అక్కడ క్లియర్గా. అయితే అసలు నేనేమీ చేయలేదు, వాళ్ళని కేవలం నేను చదువు చెప్తున్నాను, వాళ్ళకి మంచి పాఠాలు నేర్పిస్తున్నాను. ఈ రకంగా ఎన్ని రోజులుగా ఆ ఉపాధ్యాయుడు విద్యార్థుల పైన కానివ్వండి ఆ తోటి ఉపాధ్యాయుల పైన ఎటువంటి విధంగా హరాస్ చేయడం ప్రారంభించి ఎన్ని రోజులు కావస్తోంది ఈ ఘటన పూర్తిగా జరిగి? కేవలం విద్యార్థుల మీద మాత్రమే కొన్ని రోజుల నుంచి ఇబ్బందికరమైన ప్రవర్తన ఉంది అంటూ కూడా విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. అయితే విద్యార్థులతో మాట్లాడినప్పటికీ కూడా మేము భయపడ్డాము ముందు చెప్పడానికి, ఎందుకంటే ఇంట్లో చెప్తే మా చదువు మానిపించేస్తారు అన్న భయంతో మేము చెప్పలేదు. కానీ రాను అతని ప్రవర్తన అతి దారుణంగా తయారైంది కాబట్టి మేము మాతో సన్నిహితంగా ఉన్న టీచర్లకి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఇది బయటపడింది, అతి దారుణమైన పరిస్థితి రాబోతుంది అంటూ కూడా మాకు భయం వేసింది, ఎన్నో చూస్తున్నామక్క మేము కూడా అంటూ కూడా పిల్లలు మనతో చెప్పడం జరిగింది. ముఖ్యంగా తాకరాని చోట తాకుతూ
వాగుతూ ఇష్టం వచ్చినట్టుగా పదజాలం మాట్లాడుతూ ఒక ఉన్నత అంటే ఒక గౌరవమైన ఉపాధ్యాయుడిగా ఉన్న అతను ఈ విధంగా మాట్లాడడం ఏంటి, మేము ఆయన్ని ఎంతగానో ఒక తండ్రిలా ఒక గురువులా అనుకున్నాము, ఆయన ఈ విధంగా మాట్లాడడం ఏంటి అంటూ కూడా విద్యార్థులు మనతో చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఎవరైతే ఆ వేణుగోపాల్ ఉన్నాడో అతను మాట్లాడుతున్న ఆ మాటలు కూడా వింటుంటే ఇంకా అంటే ఇక్కడ ఇంకొంతమంది చెప్తున్నది ఏంటంటే మనోజ్ గతంలో కూడా ఇతను కొంతమంది పిల్లలతో ఆ విధంగా చేశాడు, అంటే కొంతమంది పిల్లలతో ఇష్టరహితంగా మాట్లాడడం, అసభ్యకరంగా పనులు చేయడంతో కొంచెం వార్నింగ్ కూడా ఇచ్చామంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి దీన్ని ప్రిన్సిపల్ దగ్గరికి, అదే విధంగా చూసుకుంటే ఎంఈఓ దగ్గరికి కనుక తీసుకెళ్తే వాళ్ళు